హలో, వెల్కమ్ టు ఏసీఎస్ ఛానల్ 5. ఈరోజు మనం బటర్ వెన్న ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇది పాలమీగడ అండి. పాలమీగడ నుంచి కూడా మనం సులభంగా వెన్న తయారు చేయొచ్చు. సహజంగా అందరూ పెరుగు మీగడ నుంచి చేస్తుంటారు. పాలమీగడ నుంచి కూడా సులభంగా చేయొచ్చు. అందుకు కావాల్సినవి పెరుగు, ఐస్ క్యూబ్స్, వాటర్. ముందుగా మనం మిక్సీ జార్లో కొద్దిగా పాలమీగడ తీసుకుందాం. నేనైతే మొత్తం వేయట్లేదండి, ఎక్కువ క్వాంటిటీ ఉంది కదా, ఒక హాఫ్ వేసాను. ఇందులోకి ఒక 2 స్పూన్స్ పెరుగు, ఐస్ క్యూబ్స్, కొద్దిగా వాటర్. ఇదైతే కూల్ వాటర్ అండి. అన్నీ కలిపి మనం గ్రైండ్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ గ్రైండ్ చేసిన తర్వాత ఇలా చూడండి, ఇలా వస్తుంది. చిక్కని పాలలాగా వస్తుంది. ఫస్ట్ ఈ టైంలో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇందులో వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 3 మినిట్స్ బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా 3 మినిట్స్ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా అంతా నురగలాగా వస్తుంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఈ టైంలో మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఒక 2 మినిట్స్. మనం గ్రైండ్ చేసుకున్న 2 మినిట్స్ తర్వాత మనకి వాటర్ ఇలా సపరేట్ అవుతుందండి. వెన్న ఇలా పైకి తేలుతూ వస్తుంది. అప్పుడు మనకు రెడీ అయినట్లు అర్థమవుతుంది. అంతే అండి, చూడండి, ఇలా వాటర్ అంతా సపరేట్ అయిపోతుంది. వెన్న ఇలా పైకి తేలుతూ ఉంటుంది. అంతే అండి. ఇంట్లో కూడా మనం చాలా ఈజీగా ఇలా వెన్న రెడీ చేసుకోవచ్చు, మీగడ ఉంటే. దీన్ని ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. అంతే అండి, హోమ్ మేడ్ బటర్. సేమ్ ఇలాగే మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.